హాయ్ అండి. హాయ్ అండి, నా పేరు శ్రీనివాస్. వెల్కమ్ టు మై ఛానల్ టెక్నికల్ శ్రీనివాస్. మనం యూట్యూబ్లో లైవ్ చేస్తాం, బట్ లైవ్ చేసేటప్పుడు మనం కొన్ని పాయింట్స్ మర్చిపోతాం. ఆ పాయింట్స్ నేను మీకు చెప్తాను. తప్పకుండా మీరు ఈ పాయింట్స్ ఫాలో అయ్యారంటే మీ సబ్స్క్రైబర్స్, లైక్స్, వ్యూస్ ప్లస్ వాచ్ అవర్స్ 101% పెరుగుతుంది, నా గ్యారంటీ. బట్ మీరు వీడియో చూస్తే కంప్లీట్గానే మీకు అర్థమవుతుంది. స్కిప్ చేసి ఫాస్ట్ ఫార్వర్డ్ చేసి ముందుకు చూస్తానంటే మీకు వీడియో ఏమీ అర్థం అవ్వదు. వీడియో ఇక్కడితో క్లోజ్ చేసేసి మీరు ఈ టైం ఇంకా దేని మీదనే ఇన్వెస్ట్ చేసుకోండి. లేదు మొత్తం వీడియో చూస్తాను అని అంటే ప్లీజ్ దయచేసి చూడండి వీడియో మొత్తం. ఈ వీడియోలో నేను మీకు చెప్పబోతున్నాను, మనం ఎప్పుడైతే యూట్యూబ్లో లైవ్ చేస్తాం కదండి, లైవ్ చేసేటప్పుడు మనకి కొన్ని పాయింట్స్ గుర్తుపెట్టుకోవాలి. పాయింట్స్ ఏంటి అని అంటే ఇలా స్టార్ట్ చేస్తాను, మీరు అర్థం చేసుకోండి. ఫస్ట్ మనం ఎప్పుడైతే లైవ్ చేస్తామో, మీరు కంటిన్యూస్గా లైవ్ చేస్తున్నారు అని అంటే మీకు అర్థమైపోతుంది మీకు సబ్స్క్రైబర్స్ ఎంతమంది వస్తున్నారు, ప్లస్ మీ వ్యూస్, అవర్స్, వాచ్ టైం ఏదైనా పెరుగుతుందా లేదంటే ఏదైనా డిఫరెన్స్ ఉందా. లేదు అని అంటే సేమ్ యాజ్ ఇట్ ఈస్గా 15 minutes, 20 minutes, 25 minutes వచ్చి అక్కడితో ఫట్. ఇలా కాకుండా మీకు మంచి వాచ్ అవర్స్, మంచి వ్యూస్, మంచి సబ్స్క్రైబర్స్ కావాలి అని అంటే ఇది అర్థం చేసుకోండి. ఈ కీ పాయింట్స్ చెప్పే ముందు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను, అర్థం చేసుకోండి. మనం ఎక్కడైనా పిక్నిక్ వెళ్ళేటప్పుడు మనం పిక్నిక్ స్పాట్ ఎంచుతాం. అక్కడ ఏమేమి సామాన్లు అంటే ఏమేమి తీసుకెళ్ళాలి, అక్కడ ఏమేమి చూడాలి, ఒక థాట్ మనం అంటే ఒక ఆలోచన పెట్టుకుంటాం. మనం అక్కడ వెళ్ళేటప్పుడు కొన్ని మంచి వ్యూస్ చూసుకున్న తర్వాత మనకి పిక్చర్స్ క్లిక్ చేస్తాం. ఈ మూడు అర్థమయ్యాయి కదా. ఇప్పుడు ఈ మూడిటికి నేను యూట్యూబ్ దీంతో రిలేట్ చేస్తాను, మీరు అర్థం చేసుకోండి. మనం ఏదైతే స్పాట్ ఎంచుతామో అది మన టైటిల్. మనం ఏదైతే యూట్యూబ్లో రాస్తామో అది మన టైటిల్. ఫర్ ఎగ్జాంపుల్ నేను తిరుపతి వెళ్తున్నాను అని అంటే తిరుపతి నాకు అది ఒక డెస్టినేషన్, సో అది నాకు టైటిల్. డిస్క్రిప్షన్ ఏంటి, నేను అక్కడ ఏమేమి చేశాను ప్లస్ అక్కడ ఏమేమి చూడబోతాను, ఇవన్నీ నా డిస్క్రిప్షన్. ఇది నేను ఇక్కడ అక్కడ ఇది చూశాను ఫలానా, ఇది నా డిస్క్రిప్షన్. తర్వాత వచ్చింది మీ ట్యాగ్స్లో మీరు ఏం చూస్తారు అంటే మనం రాస్తాం, కీ పాయింట్స్ రాస్తాం. కీ పాయింట్స్ ఏంటంటే మన గోల్డెన్ టెంపుల్, అది మీ కీ పాయింట్. అక్కడ గోల్డెన్ టెంపుల్ చూడడానికి ఏమైనా టికెట్స్ ఉన్నాయా, లేదు అని అంటే మీకు ఏమంటారు ఫ్రీ దర్శనం, అవన్నీ ఎలాగైతే మీరు కీ పాయింట్స్ రాస్తారో ఆ కీ పాయింట్స్ రాయాలి. అది మీ కీవర్డ్స్ అనుకోండి, ఆర్ ఎల్స్ మీ ట్యాగ్స్ అనుకోండి. మీరు ఏవైతే పిక్చర్స్ క్లిక్ చేస్తారో చూసారా, అవి మీ థంబ్నెయిల్స్. ఎంత బాగుంటుందో పిక్చరు, అంత మంచి థంబ్నెయిల్కి అంటే ప్రెజెంటేషన్, అది మీరు అర్థం చేసుకోండి. అంటే మీ మంచి పిక్చర్ ఏదైతే ఉంటారో అది మీ థంబ్నెయిల్. అంటే చూడగానే ఆ ఫోటో చూడగానే అబ్బా ఎంత బాగుంది అని మనం ఎలాగైతే అంటామో, సో అది మీ థంబ్నెయిల్. చూడగానే అంత బాగుండాలి. సో ఎప్పుడైతే మీరు లైవ్ కాల్ ఆర్ఎల్స్ మీరు లైవ్ ఎప్పుడైతే మీ ఆడియన్స్ ఆర్ మీ సబ్స్క్రైబర్స్ ముందు వస్తారో, ఈ మూడు విషయాలు మీరు గుర్తుపెట్టుకోవాలి. మీ థంబ్నెయిల్, మీ టైటిల్, మీ డిస్క్రిప్షన్ ప్లస్ మీ కీవర్డ్స్, ఇవన్నీ కరెక్ట్గా ఉండాలి. అవి ఎలా ఉంటాయో నేను మీకు చెప్తాను. ఫర్ ఎగ్జాంపుల్ నెక్స్ట్ వీక్ అయినా అవతల వీక్ ఒక మూవీ రాబోతుంది అని అంటే మనకి టీవీలో ట్రైలర్ ఇస్తాడు కదండి. ఆ ట్రైలర్ చూస్తాం, అది ఒకవేళ ఫ్యామిలీ ఓరియంటెడ్ అయినా, లేదు అంటే అది యాక్షనా లేకపోతే అది హారరా, మనకు ముందు ఒక వ్యూ అయిపోతుంది ఏంటంటే ఇది పలానా సినిమా ఈ రోజు రిలీజ్ అవబోతుంది అని. అలాగే మీరు లైవ్లోకి రాయబోయే ముందు మీ ఏదైతే థంబ్నెయిల్ ఉంటుందో చూసారా, అది రిలేట్ చేయాలి. మీరు లైవ్ కాల్ ఎందుకు చేస్తున్నారు అర్థం చేసుకోండి. సో ఇది మీకు డైలీ వచ్చిన సబ్స్క్రైబర్స్ కోసం కాదు, అందరూ ప్లస్ మొత్తం ప్రపంచం అంతా యూట్యూబ్లో ఎవరైతే చూస్తున్నారో, మీకు కొత్త సబ్స్క్రైబర్స్, మీకు తెలిసిన సబ్స్క్రైబర్స్, మీకు ఆల్రెడీ ఫాలో చేస్తున్న సబ్స్క్రైబర్స్కి ఇది అందరికీ తెలుస్తుంది ఏంటంటే మీరు పలానా రోజు రాబోతున్నారు. సో అది థంబ్నెయిల్. అంటే ఈ రోజు నేను వస్తాను. ఫర్ ఎగ్జాంపుల్ మీరు వెడ్నెస్డే రోజు డిసైడ్ చేసుకున్నారనుకోండి మీరు యూట్యూబ్లో లైవ్ చేద్దామని, సో అది మీరు థంబ్నెయిల్ త్రూగా అందరికీ ఇంటిమేషన్ ఇస్తారు. ఏంటి అని అంటే ఇది నా పోస్టర్, లైక్ పోస్టర్ ఆర్ ట్రైలర్గా ఇది ఫస్ట్. సెకండ్ ఇంకోటి ఏంటి అని అంటే మీరు లైవ్లో ఏం మాట్లాడబోతున్నారు, ఇది గుర్తుపెట్టుకోండి. ఎందుకు అని అంటే మనకు ఒక టాపిక్ లేకుండా మనం జస్ట్ లైవ్ కాల్ చేసి హాయ్ బాయ్ లేకపోతే ఎలాగున్నారు ఏమున్నారు అంటే మనం యాజ్ అ వెల్ విషర్కి అడగొచ్చు. బట్ అది ఎంతవరకు ఆ కాన్వర్సేషన్ కంటిన్యూ అవుతుంది, ఒక సర్టెన్ ఎక్స్టెంట్ వరకు వచ్చి అది అక్కడితో ఆగిపోతుంది. మనుషులకు ఆటోమేటిక్గా సబ్స్క్రైబర్స్కి బోర్ కొడితే వాళ్ళు వెళ్ళిపోతారు. బట్ కాన్వర్సేషన్ ఎప్పుడైతే దానికి ఇంకా అంటే బాగుంటుంది, ఎంగేజ్ ఎప్పుడవుతారు, కొత్త సబ్స్క్రైబర్స్ ప్లస్ న్యూ సబ్స్క్రైబర్స్, ఓల్డ్ సబ్స్క్రైబర్స్, ఆ టాపిక్ మీద డిస్కషన్ అలా పెరుగుతూ ఒకళ్ళ ఒపీనియన్ షేర్ చేస్తూ ఆ టాపిక్ అలాగలా పెరుగుతుంది. అంటే మీ ఏదైతే వాచ్ అవర్స్ ఉంటుందో అది అలాగలా పెరుగుతుంది. ఎందుకంటే మనకు ఒక టాపిక్ కావాలి. సో మీరు ఎప్పుడైతే ఆ థంబ్నెయిల్ పెడతారో ఆ థంబ్నెయిల్లో ఒక టాపిక్ ఉండాలి. అంటే మీరు ఏ టాపిక్ మీద ఈ లైవ్ చేద్దాం అనుకుంటున్నారో యూట్యూబ్లో, ఇది గుర్తుపెట్టుకోండి. ఇది సెకండ్.
థర్డ్ వచ్చేది ఏంటంటే టైం. అందరికీ టైము మీరు పెట్టిన టైం అందరికీ కుదరపోవచ్చు, కొంతమందికి కుదరవచ్చు. బట్ వాళ్ళకి ఒక ఏమంటారు, ఒక ఇంటిమేషన్ అని ఉంటుంది. ఏంటంటే పలానా రోజు మీరు లైవ్ కాల్ చేస్తున్నారు అనేసి వాళ్ళకి ఒక ఇంటిమేషన్ ఉంటుంది. ఇమీడియట్గా జాయిన్ అవ్వకపోవచ్చు, వాళ్ళ పనులు ఉండొచ్చు. బట్ ఒక కొంతసేపు తర్వాతైనా ఒక హాఫ్ అన్ అవర్ 1 hour ఎప్పటికైనా మధ్యన ఎప్పుడైనా చూసి ఆ కాల్ జాయిన్ అవ్వచ్చు. అది ఒక హోప్ అయితే ఉంది కదండి. అంటే మీ ఫాలోవర్ ప్లస్ మీ న్యూస్ కమర్, ఇప్పుడు మీ ఫాలోవరే మీ సబ్స్క్రైబరే అది లైవ్ కాల్ జాయిన్ అవ్వాలని లేదు. న్యూ సబ్స్క్రైబర్ కూడా జాయిన్ అవ్వచ్చు. మీరు పెట్టిన కాన్వర్సేషన్ బాగుండొచ్చు, వాళ్ళు దానికి లైక్ చేయొచ్చు, ప్లస్ మీ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు. అంటే మీ సబ్స్క్రైబర్స్ కూడా పెరిగినట్టుగా కదండి. ఇంకొకటి ఏంటి అని అంటే చాలా ఇంపార్టెంట్, ఈ మూడిటికి మనం ఎప్పుడైతే కంబైన్ చేస్తామో అందరికంటే ఇంపార్టెంట్ ఏంటి అని అంటే మీ సైడ్ నుంచి మీరు మీ కనెక్టివిటీ ఇష్యూ, అంటే మీ నెట్, ప్లస్ మీరు ఎక్కడైతే కూర్చొని మీరు లైవ్ కాల్ చేస్తున్నారో, మీరు మీ ఆడియన్స్ ఎప్పుడైతే మీ సబ్స్క్రైబర్స్ ఎప్పుడైతే మాట్లాడుతున్నారో, మీరు ఎక్కడైతే కూర్చుంటున్నారో అక్కడ అట్లీస్ట్ అంత లైట్ ఉండాలి. ఏంటి అని అంటే మీ ఫేస్ చాలా క్లారిటీగా ఉండాలి. ప్లస్ ఇటుపక్క రైట్ సైడ్లో మీ థంబ్నెయిల్ ఉండాలి, ఏదైతే మీరు పెట్టుకున్నారో, ఆర్ఎల్స్ మీ ఛానల్ ఐకన్ ఉండాలి ఇక్కడ. ప్లస్ ఇంకోటి ఏంటి అని అంటే కింద మీ ఛానల్ లింక్ ఉండాలి. ఎందుకు అని అంటే ఇప్పుడు న్యూ కమర్స్ అని ఉంటారు, వాళ్ళు మీకు డైరెక్ట్గా నేను మీకు సబ్స్క్రైబ్ చేస్తాను, క్యాన్ యూ ప్లీజ్ షేర్ యువర్ లింక్ అనేది అడగరు కదా. అట్లీస్ట్ వాళ్ళు మళ్ళీ బ్యాక్ ఇది ఆ యూట్యూబ్లో ఆర్ఎల్స్ గూగుల్ ఎతికేటప్పుడు మీ ఛానల్ ఐకన్ వాళ్ళకి కనిపించాలి. పలానా ఐకన్ నేను ఎతికాను, ఇదే ఐకన్, ఎందుకంటే నేను అక్కడ లైవ్ చాట్లో చూశాను అది. సో డైరెక్ట్గా వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకుంటారు, మనం వాళ్ళకి చెప్పక్కర్లేదు మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి అనేసి, మీరు నా ఛానల్కి లైక్ చేయండి, నేను మీ ఛానల్కి లైక్ చేస్తాను, అవన్నీ అవసరమే ఉండదు. ఎందుకనంటే ఒక ఫాలోవర్ ఆర్ఎల్స్ ఒక సబ్స్క్రైబర్ మీకు ఎప్పుడైతే లైక్ చేస్తారో మీకు ఆల్రెడీ ఆ నోటిఫికేషన్ వస్తుంది. మీకు వాళ్ళ ఛానల్లో ఇంట్రెస్ట్ ఉంది, మీరు ఆ ఛానల్కి జెన్యున్గా ఫాలో అవుతాను అని అంటే మళ్ళీ మీరు బ్యాక్ ఆ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. తర్వాత ఇంకొకటి లాస్ట్ ఇంపార్టెంట్, చాలా ఇంపార్టెంట్ ఏంటి అని అంటే ఎప్పుడైతే మీకు జెన్యున్గా ఎవరైతే సబ్స్క్రైబర్స్ మీకు ఆర్ఎల్స్ మీ ఫాలోవర్స్ ఎవరైతే రెగ్యులర్గా మీకు ఫాలో అవుతుంటారో వాళ్ళ పేరు అందరిలోని చెప్పండి. ఎందుకు అని అంటే వాళ్ళు జెన్యున్ సబ్స్క్రైబర్స్, వాళ్ళు మీకు ఎప్పుడు ఏంటంటే వదిలి వెళ్ళరు. మీరు పెట్టిన ప్రతి వీడియో కంటెంట్కి వాళ్ళు 101% వాళ్ళు మీకు నిజమైన ఫాలోవర్స్, వాళ్ళు మీకు వదలరు. సో దాని అర్థం ఎప్పుడైతే న్యూ కమర్స్ వస్తారో, ప్లస్ న్యూ సబ్స్క్రైబర్స్ వస్తారో, ప్లస్ ఓల్డ్ సబ్స్క్రైబర్స్ వస్తారో, వాళ్ళ అందరి ఎదురుగా ఈ ఓల్డ్ ఆర్ఎల్స్ మీకు ఎవరైతే జెన్యున్గా సబ్స్క్రైబర్ ఫాలో చేస్తున్నారో వాళ్ళ పేరు అందరికీ ఎదురుగా చెప్పండి. ఎందుకు అని అంటే వాళ్ళకి ఒక మోటివేషన్, అంటే మీకు ఒక హ్యాపీ ఫీల్ అవుతుంది. ఏంటంటే ఇది ఒక ఫ్యామిలీలో ఎవరైనా మంచిగా చేస్తే మనం ఎలాగైతే వాళ్ళకి మంచి మాటలు చెప్తాము, అంటే బూస్టప్ చేస్తాము, అలాగే ఇది ఒక ఫ్యామిలీ కాబట్టి ఎవరైనా మీకు జెన్యున్గా ఫాలో చేసిన సబ్స్క్రైబర్ ఉన్నారు, మీ ప్రతి వీడియోకి వాళ్ళు రిప్లై చేస్తున్నారు అని అంటే వాళ్ళకు కూడా తప్పకుండా ఒక షౌట్అవుట్ ఇవ్వండి. దాని అర్థం ఏంటి అని అంటే ఇప్పుడు అందరూ మీకు కాల్స్లో ఉంటారు, మెసేజెస్ పెడుతుంటారు కదా, వాటిలో చెప్పండి ఏంటంటే తిను నా జెన్యున్ ఫాలోవర్, తిను నాకు ప్రతి వీడియోకి ఈయన నాకు రిప్లై చేస్తుంటారు, నాకు ఏమైనా క్వశ్చన్స్ ఉంటే తిను నాకు హెల్ప్ చేస్తుంటారు. సో దాంట్లో ఏంటవుతుందంటే మోటివేషన్ దొరుకుతుంది, తనకు ఒక ఎంకరేజ్మెంట్. ఏంటి అని అంటే నేను ఒక పర్సన్కి నేను ఫాలో చేస్తున్నాను అని ఒక హ్యాపీనెస్ ఉంటుంది ఫ్రమ్ బాటమ్ ఆఫ్ దర్ హార్ట్. సో ఇది విషయాన్ని నేను మీతో షేర్ చేద్దాం ఎందుకు అన్నానంటే లైవ్ కాల్ నేను చూస్తున్నాను, బట్ దాంట్లోని మనం ఏంటి అని అంటే ఒక స్మాల్ జనరల్ టాపిక్ మీద డిస్కషన్స్ అవుతున్నాయి. బట్ దాంట్లో ఒక టాపిక్ అనే డిస్కషన్ అవ్వట్లేదు. టాపిక్ మీద మనం తప్పకుండా మాట్లాడేమనంటే మన ఎంగేజ్మెంట్ అక్కడ ఏదైతే లైవ్ కాల్లో ఉంటుందో అది పెరుగుతుంది. సో దీనివల్ల మీ న్యూ సబ్స్క్రైబర్స్, వ్యూస్, వాచ్ అవర్స్ తప్పకుండా పెరుగుతారు. ప్లస్ మీ కాల్ ఏదైతే ఉంటుందో అది 10 మంది వరకు వెళ్ళగలుగుతుంది అని అంటే మీరు మంచి థంబ్నెయిల్ మీరు క్రియేట్ చేసి నేను పలానా రోజు వస్తున్నాను, లేదంటే వారానికి మీరు 3 కాల్స్ చేస్తున్నాను, లేదంటే వారం మొత్తం కాల్స్ చేస్తున్నాను. బట్ మీ దగ్గర ఒక సర్టెన్ టాపిక్ ఉంటేనే మీరు లైవ్ కాల్ చేయండి. లేదు మీరు జస్ట్ ఒక క్యాజువల్గా మీరు లైవ్ కాల్ చేద్దాం అనుకున్నా కూడాను ఒక్కసారి 2 సార్లు చేయండి. ఇది నా ఒపీనియన్. ఎందుకు అని అంటే మీరు కంటిన్యూస్గా చేసినప్పుడు కూడాను మెల్లిమెల్లిగా సబ్స్క్రైబర్స్ వెనక్కి వెళ్తారు. ఎందుకు అని అంటే నేను అక్కడ లాగిన్ చేసిన తర్వాత హాయ్ బాయ్ అక్కడ ఏం తిన్నాం తప్ప అక్కడ ఇంకే డిస్కషన్ ఏమీ ఉండదు అనేసి వాళ్ళు వెనక్కి వెళ్ళిపోతారు. మీరు ఒక టాపిక్ ముందుకు తీసుకొచ్చారు అని అంటే 10 మంది ఆ టాపిక్లో ఎంగేజ్ అవుతారు. 10 మంది మాట్లాడినప్పుడు ఇంకొక కొత్త 10 మంది దానికి జాయిన్ అవుతారు. సో ఇలాగా మీ కాన్వర్సేషన్ పెరుగుతుంది. సో దీనివల్ల ఏమవుతుంది అని అంటే మీ వ్యూస్, వాచ్ అవర్స్ ప్లస్ మీ సబ్స్క్రైబర్స్ పెరుగుతారు. దట్టు ఇంకోటి ఏంటి అంటే ఎవరైతే న్యూ చాట్ బాక్స్లో వస్తారో వాళ్ళు కూడా ఒకరికొకరు తెలుసుకొని ఇంకా ముందుకు మూవ్మెంట్ అవ్వడానికి వాళ్ళు కూడా సబ్స్క్రైబర్స్, వ్యూస్, లైక్స్ పెరగడానికి ఛాన్సెస్ ఎక్కువ ఉంటుంది. వేరే వీడియోలు ఎవరైతే పెడుతున్నారో ఆ వీడియోకి తెలుసుకోవడానికి ఒక ఆప్షన్ అని ఉంటుంది. ప్లస్ వాళ్ళు లైక్ చేస్తారు, వాళ్ళు తెలుస్తుంది పలానా ఛానల్ ఉంది, మేము తప్పకుండా ఆ ఛానల్ ఒకసారి విజిట్ చేయాలని ఒక ఆలోచన వస్తుంది.
సో మీకు ఈ వీడియో ఎలా కనిపించింది, రైట్ ఆర్ రాంగ్, మీ థాట్స్ తప్పకుండా నాకు ఆ కమెంట్ సెక్షన్లో రాయండి. మీ కమెంట్స్ నాకు చాలా చాలా ఇంపార్టెంట్. ప్లస్ మీకు ఇంకేమైనా యూట్యూబ్ సంబంధించింది ఏమైనా క్వశ్చన్స్ ఉన్నాయి, ఏమైనా డౌట్స్ ఉన్నాయి, నాకు అడగాలనుకున్నా కూడా తప్పకుండా నాకు ఆ కమెంట్ సెక్షన్లో రాయండి. నేను తప్పకుండా రిప్లై బ్యాక్ చేస్తాను. ఇంకేమైనా వీడియోస్ మీరు నా త్రూగా చూడాలనుకుంటున్నా కూడా తప్పకుండా కమెంట్ సెక్షన్లో రాయండి. త్వరలోనే మీ ముందు ఇంకొక కొత్త వీడియోతో నేను వస్తానండి. థ్యాంక్ యూ.